పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు థియేటర్లకు వస్తుండడంతో అభిమానుల సందడి తారస్థాయికి చేరుకుంది. మామూలుగా పవన్ స్టార్ సినిమా అంటేనే అభిమానులు పూనకాల్లో ఉంటారు. అటువంటిది మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి ఒక మాస్ రూపంలో చారిత్రాత్మక నేపథ్యాన్ని కథగా తీసుకొని వస్తున్నటువంటి ఈ హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదుర్కొస్తున్నారు. ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత రేపు ఉదయం థియేటర్లోకి రానుండడంతో నిన్నటి నుంచే టాకీస్ల వద్దకు చేరుకున్నటువంటి ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కడుతూ బ్యానర్లు కడుతూ విపరీతమైన సందడి చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో కొన్ని థియేటర్లలో ప్రీమియం షో ఇప్పటికే విడుదలైనప్పటికీ మరికొన్ని థియేటర్లలో ఈరోజు రాత్రి ప్రీమియం షో రానుంది. ఇందుకోసం అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్లోని శ్రీకృష్ణ థియేటర్ వద్ద ఉన్నాము. మరి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ రకంగా పండుగ చేసుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ఆయన అభిమానులందరూ పూనకాలతో ఊగిపోతారు. అటువంటిది దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా రేపు థియేటర్లోకి వచ్చి సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్న ఆయన అభిమానులు బ్యానర్లు కడుతూ థియేటర్లన్నింటినీ అందంగా ముస్తాబు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ చౌరస్తా సమీపంలో ఉన్నటువంటి కృష్ణ థియేటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. మరి ఈ సినిమా విశేషాలు ఏంటి, ఎటువంటి రికార్డులు సృష్టించబోతుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో విడుదల కాబోతుంది. ఒక అభిమానిగా ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుప్పల్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా, బోడుప్పల్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా గత 10 సంవత్సరాల నుండి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే మాకు వారం ముందు నుండే అందరికీ పండుగ వాతావరణంలాగా మా అందరికీ ఉంటుంది. ఈసారి ముందుగానే మేము ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాము. ఉప్పల్ శ్రీకృష్ణ థియేటర్ యాజమాన్యం కూడా మా టీంకి అందరికీ సపోర్ట్ చేసి వాళ్ళు మేము అడిగిన దానికంటే ఎక్కువనే టికెట్స్ ఇచ్చి మమ్మల్ని వాళ్ళు ఉత్సాహపరిచారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా టీం తరపున. అదేవిధంగా రేపు మార్నింగ్ సినిమా రిలీజ్ కాబోతుంది. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా రాక 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు చరిత్ర సృష్టించబోతుంది హరిహర వీరమల్లు అని చెప్పి కూడా నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానుడిగా ఈరోజు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాను. అన్న, దాదాపు 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. చాలా రోజుల నిరీక్షణ తర్వాత రేపు సినిమా టాకీస్లో సందడి చేయబోతుంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా మరియు అనేకమైన బాధ్యతలు ఆయన మీద వేసుకొని కొద్దిగా బిజీ ఉన్న షెడ్యూల్తో బిజీ ఉండి కూడా ఈ సినిమాని కంప్లీట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మేము సినిమాలు వస్తాయో రావో అని కొద్దిగా భయపడ్డాం ఒక అభిమానిగా. కానీ ఈరోజు చూసుకుంటే లైన్లో 3 సినిమాలు ఉన్నాయి. ఇది పార్ట్ 1 సినిమా, ఇది పార్ట్ 2 సినిమా కూడా ఒక 20% షూటింగ్ కూడా అయిపోయింది. అది కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. మాకు ఇంతకన్నా ఆనందం ఇంకా ఏం లేదు. కానీ సినిమా మాత్రం చరిత్ర సృష్టించబోతుంది, బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందని చెప్పి కూడా మరొకసారి చాలా గ్యాప్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. రాజకీయాల్లో బిజీ ఉండడం వల్ల సినిమాలు చేయలేకపోయినారు. మరి ఈ సినిమాలో ఒరిజినల్ అలాగే ఉందా, ఏమైనా తగ్గిందని మీరు అనుకుంటున్నారు? ఇంకా 10 సంవత్సరాలైనా జానీ 2 మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ అక్కడ అబ్బాయి సినిమా ముందు మొదలు పెట్టగానే అదే స్టైలు, అదే గ్లామరు, అదే ఫైటు, అదే బాడీ వీక్నెస్, అదే స్టైల్. టోటల్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్రాండ్. ఈ సినిమా ఇటీవల వచ్చిన సినిమాలలో ఏ సినిమా రికార్డు బద్దలు కొడదని మీరు భావిస్తున్నారు? ఏ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా మా సినిమానే. కానీ హరిహర వీరమల్లు అనే ఒక సినిమా ఒక చరిత్ర సృష్టించబోతుంది అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే అన్ని మా సినిమాలే. ఏ సినిమా వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ షేక్ కావాలి, వేరే సినిమా రికార్డులు అన్నీ బద్దలు కొట్టాలని అనుకుంటాం తప్ప ఏ సినిమాతో మాకు ఏ పోటీ ఉండదు. కానీ హరిహర వీరమల్లు సినిమా రేపు పొద్దుగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అది బాక్స్ ఆఫీస్లో మరొక రికార్డు సృష్టిస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. రేపు కూడా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి వర్షాలు పడితే థియేటర్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారా?
వర్షం పడ్డా, ఎండ కొట్టినా, తుఫాన్ వచ్చినా, ఏది ఏమన్నా జరగని, వాన వస్తే వానలనే సెలబ్రేషన్ చేస్తాం తడుచుకుంటా. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భక్తులం మేము, ఆయనని మేము దేవునిలాగా భావిస్తుంటాము. వాన వచ్చినా, ఎండ వచ్చినా, ఏదొచ్చినా రాకున్నా మా సెలబ్రేషన్స్ మేము ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేస్తాం గ్రాండ్గా. ఎందుకంటే గతంలో మేము ప్రభుత్వంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం మా పైన దాడులు చేసి మా సినిమాలు బెనిఫిట్ షో వేయకుండా మా సినిమా టికెట్లు 10 రూపాయలు 5 రూపాయలు పెట్టినప్పుడే మాకు ఫరక్ పడలేదు. 10 రూపాయల టికెట్ పెడితే గత ప్రభుత్వం 10 సార్లు చూసినాం సినిమా, 100 రూపాయలు పెడితే 2-3 సార్లు చూస్తాం. ఎప్పుడైనా ఏ సినిమా అయినా ఏదైనా రాని, కానీ మా ఉత్సాహం మేము చేసే గ్రాండ్ సక్సెస్ఫుల్, ఆ గ్రాండ్గా ఇంకా ఎక్కువ చేస్తాం రోజుకింత తప్ప ఎక్కడ తగ్గము. వాన వచ్చినా ఎండ వచ్చినా అదే కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. ఆ టాక్ మీరు విన్నారా? ఎలా ఉంది? టాక్ 100% విన్నా కాబట్టి విన్నా అనే ఒక బలంతోనే మీకు ఈరోజు మీడియా ముందు బలంగా చెప్తున్నాను. ఒక ధర్మం కోసం సినిమా ఉంటుంది, మనం సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని అందరూ గౌరవిద్దాం. ఈ సినిమాల సనాతన ధర్మం గురించి కూడా కొద్దిగా ఉంటుంది, ప్రజలందరూ చూడాలని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై హింద్. ఇది వర్షం వచ్చినా, పిడుగులు పడ్డా, తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చినా సరే తమ అభిమాన హీరో నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని, ఈ సినిమా చూడడానికి అభిమానులతో పాటు ప్రజలు కూడా ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారని ఆయన అభిమానులు చెప్తున్నారు. చందు, మహాన్యూస్, ఉప్పల్.